ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూనితిన్ నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. ఈ ఛానల్లో మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి అమ్మవారి నామాలకి అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. కిందటి భాగంలో మనం 21 మరియు 22 శ్లోకాల్లో ఉన్నటువంటి 49 నుంచి 58 వరకు ఉన్నటువంటి నామాల తాలూకు అర్థాల తాలూకు వివరాలు తెలుసుకున్నాము. ఈ భాగంలో మనం 23వ శ్లోకం నుంచి ఉన్నటువంటి 59వ నామం నుంచి మరికొన్ని శ్లోకాలలో ఉన్నటువంటి నామాలకి అర్థాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు కిందటి భాగంలో మనం తెలుసుకున్నటువంటి ఈ 49 నుంచి 58వ నామం వరకు కల అర్థాల తాలూకు వివరాలను ఒకసారి మనం పరిశీలించుకుంటే కనుక 49వ నామం సర్వారుణ, అంటే అమ్మవారి సర్వస్వము అరుణవర్ణంలో ఉంటుంది. అంటే అమ్మవారు ధరించే బట్టలు కానీ, అమ్మవారి యొక్క రంగు కానీ, లేకపోతే అమ్మవారు ధరించే పూలమాలలు కానీ ఇవన్నీ కూడా ఎరుపు వర్ణంలోనే ఉంటాయి. ఈ ఎరుపు వర్ణం ఇచ్ఛాశక్తి సంకేతం అని చెప్పేసి ఆ ఇచ్ఛాశక్తితోటే సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత 50వ నామైనటువంటి అనవద్యాంగి, ఎటువంటి అవకరాలు లేనటువంటి మంచి శరీర లక్షణాలు కలిగినటువంటి శరీర భాగాలు కలిగి ఉన్నటువంటి అమ్మ అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 51వ నామం సర్వాభరణ భూషిత, అంటే అమ్మ శిరస్సు నుంచి పాదాల వరకు అనేక రకాలైనటువంటి ఆభరణాలు ధరించి ఉందని చెప్పేసి, అవి 44 రకాల ఆభరణాలు ధరించి ఉంటుందని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ ఆభరణాలన్నీ కూడా విశ్వ చైతన్యానికి, విశ్వకాంతికి, అవన్నిటికీ ప్రతీకలు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 52వ నామం శివకామేశ్వరాంకస్థ, అమ్మ తన భర్త అయినటువంటి మంగళకరుడైనటువంటి కామేశ్వరుడైనటువంటి ఆ శివుని యొక్క ఎడమ తొడపైన కూర్చుని ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 53వ నామం శివ, అంటే శివునికి ప్రతిరూపమే అమ్మ, శివుని యొక్క వెలుగు రూపమే అమ్మ శివ
అని చెప్పి తెలుసుకున్నాము. అంటే శివ అంటే శివుడు, శివ అంటే అమ్మవారు అని. ఈ శివాలే జగానికి జననీ జనకులు అని చెప్పేసి, జగాలన్నిటికీ జననీ జనకులు అని తెలుసుకున్నాము. ఆ తర్వాత 54వ నామం స్వాధీన వల్లభ, అంటే అమ్మ భర్తను తన అధీనంలో ఉంచుకుంది, అధీనుడైనటువంటి భర్తని కలిగి ఉంది అని చెప్పి తెలుసుకున్నాము. అమ్మవారు శక్తి స్వరూపిణి కాబట్టి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేటువంటివన్నీ ఆమె నుంచే వచ్చాయి. అలాగే త్రిగుణాలు, పంచభూతాలు ఇవన్నీ ఆమె నుండే ఉద్భవించాయి. ఆమె ప్రకృతి యొక్క రూపము కాబట్టి ఆమె ఎప్పుడూ శివుడి నుంచి స్వచ్ఛందంగా బయటికి వచ్చి మరలా సృష్టి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత మళ్ళీ శివుల్లో ఆమె చేరిపోతూ ఉంటుంది. కాబట్టి ఆమె సర్వస్వతంత్రాలు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత నామం 55వ నామం సుమేరు శృంగ మధ్యస్థ, అంటే సుమేరు పర్వతం అనేది ఏదైతే ఉందో అది మేరు పర్వతం దేవతలందరికీ స్థానం అని చెప్పేసి, అక్కడ అన్ని భవనాలు ఉంటాయని చెప్పేసి, ఆ పర్వతానికి 3 శృంగాలు ఉన్నాయని చెప్పేసి, శృంగాలు అంటే శిఖరాలు, అవే త్రిగుణాలు అని చెప్పేసి, ఆ శృంగాలలో ఉన్నటువంటి మధ్య శృంగం పైన, ఆ మధ్య శిఖరం పైన అమ్మ ఆసీనమై ఉంటుందని చెప్పేసి, ఈ పర్వతం మానవ దృష్టికి కనపడదు అని చెప్పేసి తెలుసుకున్నాము. ఆ తర్వాత 56వ నామైనటువంటి శ్రీమన్నగర నాయిక. నగరము అంటే పూర్వం విద్యలకి నిలయము అని చెప్పేసి, అలా విద్యల నిలయమైన ప్రదేశాన్ని నగరం అని పిలిచేవాళ్ళని. నాగరికులు అంటే విద్యలందు నిపుణులందరూ ఉండేటువంటి ప్రదేశాన్ని నాగరికులు, వాళ్ళందరినీ నాగరికులు అంటారని, అటువంటి నాగరికులు ఉండే స్థలాన్ని నగరము అంటారని చెప్పేసి తెలుసుకున్నాము. అటువంటి నగరానికి అమ్మ నాయిక అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత 57వ నామం చింతామణి గృహాంతస్థ. చింతామణులు అనేటువంటి మణులతో నిర్మించబడినటువంటి గృహంలో అమ్మవారు నివసిస్తూ ఉంటుందని చెప్పి తెలుసుకున్నాము. చింతామణి అంటే చింతలను తొలగించేటువంటి మణి, అంటే అమ్మ తలచిన కోరికలన్నీ తీర్చేటువంటి మణులు చింతామణి. అటువంటి మణులు, ఎన్నో మణులు ఉన్నటువంటి గృహాన్ని అధిష్ఠించి ఉంది అని చెప్పి తెలుసుకున్నాము. అలాగా అమ్మ మన జీవుల్లోని చింతాలని తొలగించి జీవుల కోరికలు తీరుస్తూ ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత పంచబ్రహ్మాసన స్థిత 58వ నామం. ఈ పంచబ్రహ్మలు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ఈ ముగ్గురు త్రిమూర్తులు, వీరికి త్రిగుణాలకి ప్రతీకలని చెప్పేసి, ఈశ్వరుడు అంటే అన్ని జీవులలోనూ ఉన్నటువంటి తత్వం అని చెప్పేసి, సదాశివుడు అంటే ఈ సృష్టి యందు ఉండేటువంటి తత్వం అని చెప్పి తెలుసుకున్నాము. ఈ 5గురు కూడాను శ్రీచక్రంలో పంచకోణాలుగా ఉంటారని చెప్పేసి, ఆ చక్ర కోణాన్ని అధిష్ఠించి అమ్మవారు ఉండడం చేత అమ్మని పంచబ్రహ్మాసన స్థిత అంటారు అని చెప్పి తెలుసుకున్నాము. ఇంతవరకు కిందటి భాగంలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ భాగంలో 23, 24, 25 శ్లోకాల్లో ఉన్నటువంటి 59 నుండి 67 వరకు ఉన్నటువంటి నామాల తాలూకు అర్థ వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు 23వ శ్లోకం. మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఈ శ్లోకంలో మొదటి పాదంలో మహాపద్మాటవీ సంస్థ కదంబవనవాసిని అని 2 నామాలు ఉన్నాయి. రెండవ పాదంలో సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అని 3 నామాలు ఉన్నాయి. ఈ నామాల తాలూకు అర్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదట 59వ నామం మహాపద్మాటవీ సంస్థ. మహా అంటే గొప్పదైనటువంటి పద్మం, పద్మ అటవి అంటే పద్మాల తాలూకు అడవిలాగా ఉందన్నమాట. సంస్థ అటువంటి ప్రదేశం ఒకటి ఉందన్నమాట. ఏంటి? ఈ రుద్రయామలంలో ఊర్ధ్వం 3,00,000 యోజన యామ మహాపద్మవనామృతం అంటే బ్రహ్మాండానికి పైన
3 లక్షల యోజనాల విస్తీర్ణంలో ఒక మహాపద్మం ఒకటి ఉంది అని చెప్పేసి వర్ణింపబడింది. మహాపద్మ వటవి అని చెప్పేసి ఒకటి ఉంది అని చెప్పేసి. చింతామణుల గృహం ఉంటుందని చెప్పుకున్నాం కదా, అమ్మవారు చింతామణి గృహాంతస్థ అని చెప్పేసి. ఆ ప్రాకారాల మధ్యలో ఆది మధ్యలో యందు 10 తాళి చెట్ల పొడవు ఉంటాయట ఆ ప్రాకారాలు. ఆ మేఘవర్ణం కలిగిన ఆకులు ఉంటాయట, యోజనం ఎత్తుంటాయట, బలమైన కాండాలు ఉంటాయట, 5 తాడి చెట్ల పొడవు గలగా గుంపులు ఉంటాయట. ఎల్లకాలము వాటిలో నుంచి ఆ పద్మాల్లోంచి ఎల్లకాలము మకరందం అలా ప్రవహిస్తూ ఉంటుందట. మంచి మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయట. గాలి కదలడం చేత బయటకు వచ్చినటువంటి పుప్పొడితో కలిసి పసుపు రంగులో కనిపిస్తున్న పద్మాలతోటి కూడిన ఆ అడవిని, ఆ వాసనని అవంతా ఉంటాయట. ఇది అటువంటి మహాపద్మాటవి సంస్థ. అటువంటి ఆ అడవిలో చింతామణి గృహంలో అమ్మవారు ఉంది అని చెప్పేసి. ఇదే విషయాన్ని మానవ శరీరంలో పైన మనకి శిరస్సు పైన ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నటువంటి సహస్రదళ పద్మమే మహాపద్మాటవి అని చెప్పేసి చెప్తారు. ఈ సహస్రారంలో 8 దళాలు గల పద్మం ఉంటుందని చెప్పేసి, ఇందులో ఒక్కొక్క దళంలోనూ చిన్న చిన్న రేకులు 125 చొప్పున ఉంటాయని చెప్పేసి, ఆ విధంగా 1000 దళాలు ఉంటాయని చెప్పేసి దాన్నే సహస్రదళ పద్మం అంటారని చెప్పేసి, ఈ 8 దళాలును 8 దిక్కులకి తిరిగి ఉంటాయని చెప్పేసి ఆ 8 దిక్కులకి ప్రతీక అని చెప్పేసి చెప్తారు. దానికి పైన 1000 రేకులు కలిగినటువంటి కులపద్మము ఇలా కిందకి ఉంటుంది. అధోముఖమై అంటే ముఖం కిందకు ఉంటుంది, పద్మం కిందకి తిరిగి ఉంటుందన్నమాట. అదే మహాపద్మవనం, అందులోనే అమ్మవారు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. మన శరీరమే ఈ మహాపద్మాలు ఉన్నటువంటి అడవి. అందులో 6 రకాలని చక్రాలు ఉన్నాయి, షట్చక్రాలు అంటారు. అవే మహత్తరమైనటువంటి పద్మాలు. ఇవిగాక అనేక వేల సంఖ్యలో ఉన్నటువంటి నాడులు కూడా ఉంటాయి మన శరీరంలోను. అవన్నీ కూడా మహాపద్మాలే. ఈ షట్చక్ర పద్మాలు, ఈ నాడీ పద్మాలు, వీటన్నిటినీ అధిష్ఠించి సహస్రార పద్మం అనేది ఒకటి ఉంటుంది. ఈ పద్మం మొత్తం ఈ పద్మాల అడవికి ఈ సహస్రాదళ పద్మమే మన బ్రహ్మరంధ్రంలో ఉంటుంది అనుకున్నాం కదా, అదే అధిష్టాన పద్మం. దానిపైన 1000 దళాలు కలిగినటువంటి కులపద్మం కిందకి ముఖం కిందకు ఉన్నట్టుగా ఉంటుంది. ఆ పద్మం పైనే అమ్మవారు ఉంటుంది. ఆ కులపద్మమే బ్రహ్మాండ పద్మము, సహస్రార పద్మము, పిండాండ పద్మము. ఈ పిండాండాన్ని బ్రహ్మాండాన్ని ఈ రెండింటినీ అధిష్ఠించినది అన్నది అమ్మవారు అన్నమాట. ఈ రెండు అండాల్లోనూ అనేకమైనటువంటి పద్మాలు ఉంటాయి. పద్మాలంటే ఇంకోటిగా మనం తెలుసుకోవాల్సింది ప్రజ్ఞాన కేంద్రాలు. అంటే మన ప్రజ్ఞ ఉంటుంది కదా, దానికి వాటికి కేంద్రాలు అని చెప్పి తెలుసుకోవాలి. ఈ అసంఖ్యాకమైనటువంటి పద్మాలతో కూడినటువంటి ఈ పిండాండ బ్రహ్మాండలే మహాపద్మాటవి. దాన్నే అమ్మ అధిష్ఠించి ఉంది అని చెప్పేసి దీని అర్థం. తర్వాత 60వ నామం కదంబ వనవాసిని. కదంబం అంటే కదంబ వృక్షము అంటే దీన్ని కడిమి చెట్టు అంటారు. పరమేశ్వరి కదంబ వనవాసిని అంటే అనేకమైనటువంటి కడిమి చెట్లు ఉన్నటువంటి వనంలో ఉంటుందన్నమాట. ఆ బిందుస్థానం ఏదైతే ఉందో అదే సుధాసింధువు. ఆ పంచయోనిలే కల్పవృక్షాలు, వాటిలో కదంబ వనము, ఆ వనంలో రత్నమంటపము, ఆ రత్నమంటపంలో చింతామణి గృహం దాని మధ్య ఉంటాయి. ఇలాగనమాట. ఇది దీని యొక్క వరుస. కాబట్టి అటువంటి కల్పవృక్షాలన్నీ కూడాను కదంబ వృక్షం అంటే కల్పవృక్షం అని కూడా అంటారు. ఆ కల్పవృక్షాలన్నీ కూడాను మధ్యలో ఈ అమ్మవారు ఉంటుంది. కదంబ వనవాసిని. అటువంటి ఆ కదంబ వనంతో కూడినటువంటి ఆ వృక్షాలతో కూడినటువంటి వనంలో అమ్మవారు ఉంటుంది అని చెప్పేసి అర్థంలో. ఈ దేవి భాగవంతంలో ఈ కదంబ వనాన్ని గురించి చెబుతూ కనక రాజిత ప్రాకార మధ్యభూ 7 యోజనా తస్మాత్ ద్వియోజనోన్నత కదంబ వృక్ష సంతీప్యతి అని చెప్పేసి, బంగారు వెండి ప్రాకారాల మధ్య 7 యోజనాల విస్తీర్ణం గల భూమి ఉంది. అక్కడ 2 యోజనాల ఎత్తుగల కడిమి చెట్లు అనేకం ఉంటాయి అని చెప్పేసి, ఈ శ్రీచక్రంలో ఈ బిందుస్థానమే
క్షీరసాగరం. ఈ పంచకోణాలే కడిమి చెట్లు. వీటి మధ్య ఆ దేవి ఉంటుంది అని చెప్పేసి అర్థం అన్నమాట. ఇంకా ఏం చెప్తున్నారు? ఈ కదంబం అంటే వెలుగు నీడలకి అతీతమైన చోటు. అంటే వెలుగు ఉండదు, నీడ ఉండదు. ఈ రెండిటికి సంబంధం లేదు. ద్వంద్వ అతీత స్థితి అంటే ఇలాంటి రెండేసి ఏవైతే ఉంటాయో సుఖదుఖాలు కానీ, లేకపోతే పాపపుణ్యాలు కానీ, శీతోష్ణాలు కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా అతీతమైనటువంటి ప్రదేశం అన్నమాట. అక్కడ సుఖదుఖాలు ఉండవు, జయాపజయాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు. ఇలాంటి ద్వంద్వ భావాలు దేనికి అక్కడ చోటు ఉండదు. అలాగే రాక్షసులు మానవులు అనేటువంటిది ఉండదు, త్రిగుణాలు ఉండవు, మంచి చెడులు ఉండవు, ధర్మము అధర్మము ఉండదు. కేవలం ఉండడమే ఉంటుంది. అంటే అలా ఉండడమే కానీ ఉన్నాన్ని భావన కూడా ఉండదు. అదే నిర్వికార స్థితి, అదే కదంబ వనం. అటువంటి వనము సృష్టి యందు ఉంటుంది. అది మన సుషుమ్న యందలి హృదయపద్మం యందలి ఆజ్ఞాపద్మం వరకు కూడాను వ్యాపించి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ వనంలో ఓంకారనాదం అలా ఎప్పటికీ వినిపిస్తూ ఉంటుందని చెప్పేసి, తపస్వి జనులైనటువంటి సిద్ధులు ఈ వనాల్లో ఉంటారని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇలాంటి ఈ వనాల్లో నాదోపాసన చేసేటువంటి ఆచారం కూడా ఉంది అని చెప్పేసి చెప్తుంటారు. అటువంటి కదంబాల వృక్షాలు ఉండేటువంటి వనం మధ్యలో అమ్మవారు ఉంటుంది అని చెప్పేసి ఈ నామానికి అర్థం. ఆ తర్వాత నామం సుధాసాగర మధ్యస్థ. సుధాసాగరం అంటే అమృతంతో కూడినటువంటి సముద్రం. ఇది బ్రహ్మాండం పైన ఉంటుంది. ఈ సాగరం మన శరీరంలో పిండాండంలో సహస్రార పద్మ కేంద్రంలో ఉంటుంది. సహస్రార పద్మం అంటే మనం బ్రహ్మరంధ్రం దగ్గర ఉంటుందని చెప్పి తెలుసుకున్నాం కదా. ఇందులో అమ్మవారు ఉంటారు అని చెప్పేసి. సుధాసాగరం అంటే అమృతపు సముద్రం అని తెలుసుకున్నాం కదా, అదే క్షీరసాగరం. ఈ క్షీరసాగరాన్ని మధించినప్పుడే అమృతం బయటకు వచ్చింది. ఈ క్షీరసాగరం మధ్యన రత్నమండపం మీద 4 చేతులతోటి ఆ దేవి బాలభానుల్లాగా, వేల బాలభానుల్లాగా ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పేసి. అమృతం, మృతం అంటే చావు. అలాంటి చావు లేకుండా చేసేటువంటిది అమృతం. అమృతేనావృతాం పురీం. అటువంటి అమృతం చేత ఆవరింపబడినటువంటి నగరం అనేది ఆ సుధాసాగర నగరము అని చెప్పేసి. దీన్నే క్షీరసాగరం అని ఒకటి అంటారు. సహస్రారం పైనటువంటి బ్రహ్మరంధ్రం ఉందే అదే బిందు స్థానం. దాన్ని సుధా సింధు అని కూడా అంటారు. ఇలాగా ఈ సుధాసాగరాల మధ్యన అమ్మవారు ఉంటుంది అని చెప్పేసి. కాబట్టే సాధకుడికి చావు లేకుండా చేస్తుంది. చావు అంటే మరణం వేరు. పుట్టిన ప్రతి మనిషిని మరణించాల్సిందే. మరి చావు లేకపోవడం అంటే ఏమిటి అంటే మళ్ళీ తిరిగి పుట్టకపోవడం అన్నమాట. అంటే పునర్జన్మ మళ్ళీ లేకపోవడం, అదే జన్మరాహిత్యం. దాన్నే శాశ్వతమైనటువంటి ముక్తి అంటారు, అదే సాయుధ్యం అంటారు. ఇది శాశ్వతగా బ్రహ్మలోక ప్రాప్తిని కలగజేస్తుంటుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళకి మళ్ళీ జన్మ అంటూ ఉండదు. అతడు జ్ఞాని అయి విజ్ఞానాన్ని ఆర్జించి స్వరూపమైనటువంటి శుద్ధిని పొంది తన రూపం అంటే ఏమిటి, తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని చేస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి సాయుధ్యం లభిస్తుంది. మోక్షానికి కర్మ అంటే నిష్కామ కర్మయోగము, ఉపాసన చేయడం, జ్ఞానయోగం, ఈ 3 కూడా సాధనాలే. వీటిల్లో ఏది ఆచరించినా కూడా వాళ్ళందరికీ మోక్షం ఇస్తుంది, మోక్షం వస్తుంది, మోక్షం లభిస్తుంది. ఈ విధంగా అమ్మవారు శివకామేశ్వరం కాస్త అంటే శివుని యొక్క ఊరులపైన ఎడమతలపైన కూర్చుని ఉంటుందని చెప్పేసి, మేరు శిఖరం పైన ఉంటుందని చెప్పేసి, విద్యానగరంలో ఉంటుందని చెప్పేసి, బ్రహ్మాండం పైన ఉన్నటువంటి చింతామణి గృహంలో ఉంటుందని చెప్పేసి, పంచబ్రహ్మలతో కూడిన ఆసనం పైన ఉంటుందని చెప్పేసి, మహాపద్మాలు అనేటువంటి అడవిలో ఉంటుందని చెప్పేసి, కదంబవనంలో ఉంటుందని చెప్పేసి, అమృత సాగరం మధ్యన నివసిస్తుందని చెప్పేసి, ఈ విధంగా ఈ 9 నివాస స్థానాల్ని అమ్మవారి యొక్క ఉనికి పట్టుగా లలితా సహస్రనామంలో వర్ణించారు. ఈ విధంగా అమ్మ యొక్క నివాస స్థానాలని లలితా సహస్రనామంలో 55వ నామం నుంచి 61వ నామం దాకా
వర్ణించారు. ఆ తర్వాత 62వ నామం కామాక్షి. కామాక్షి అంటే కమనీయమైన కన్నులు కలది అని ఒక అర్థం. కామ అంటే మన్మధుడు, మన్మధుడినే కన్నులుగా గలది అని ఒక అర్థం. కమనీయమైన కన్నులు అంటే అత్యంత ఆకర్షణీయమైనటువంటి ఆ కన్నులు. ఆ కళ్ళతోటి అమ్మ ఈ సృష్టినంతని పరిపాలిస్తూ ఉంటుందని, ఆమె కన్నుల నుంచి ప్రవహించేటువంటి అనుగ్రహం లేకపోతే జీవులకి మోక్షం ఉండదు అని చెప్పేసి అంటారు. కామే కమనీయే అక్షిణి యస్యాహ సా అంటే ఇంపైన కన్నుల కలది అని అర్థం. కామేశ్వర ఏవ నేత్రం యస్యాహ సా, శివుడు లేక కామేశ్వరుడు నేత్రాలుగా ఉన్నది అని చెప్పేసి ఇంకొక అర్థం. ఈ దేవి యొక్క రెండు కళ్ళు కూడాను, అమ్మవారి యొక్క రెండు కళ్ళు కూడాను ఆ పరమేశ్వరుడే అని భావన. అంటే ఆ పరమేశ్వరుడు ఆ అమ్మవారి కళ్ళతోటి ప్రపంచాన్ని చూస్తాడు అని చెప్పేసి. నయనత్రయం జజ్ఞౌత నయనత్రయం జజ్ఞౌ తథా పాపక తేజస, అగ్ని యొక్క తేజస్సుతోటి ఆమె యొక్క మూడు కనులు ఆవిర్భవించాయి, కమనీయమైన నేత్రాలు కలది అని అర్థం. అలాగే ఇదివరకే మనం తెలుసుకున్నాం సూర్యచంద్రులే అమ్మవారి నేత్రాలు అని చెప్పేసి. పురుష సూక్తంలో కూడాను చక్షో సూర్యో అజాయత అని ఉంటుంది. పరమేశ్వరుడి యొక్క నేత్రాలు సూర్యుడి యొక్క తేజస్సుతోటి ఉన్నాయని చెప్పేసి ఇదే విషయాలు ఉపనిషత్తుల్లో కూడాను చెప్పడం జరిగింది. అంటే ఇంకో అర్థం కూడా చెప్పుకున్నాం కదా, కాముని అక్షయగా గలది అంటే మన్మధుడిని అక్షిగా ఉంది అంటే జీవజాలం యొక్క కోరికలే నేత్రాలుగా ఉన్నది అని అర్థం. అంటే పూర్వజన్మలో వాళ్ళ కోరికలను బట్టి ఈ జన్మలో వారి యొక్క మనోవృత్తుల్ని నెరవేరుస్తూ ఉంటుంది. ఇంకొక అర్థం క అంటే సరస్వతి, మా అంటే లక్ష్మి. కాబట్టి లక్ష్మీ సరస్వతులే నేత్రములుగా కలది అని ఇంకొక అర్థం. ఇలాగా ఈ కామాక్షి అంటే ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో ఇదొక పీఠం. ఇది ఎక్కడుంది? కాంచీ నగరంలో ఉంది. కామాక్షి కాంచికాపురి అని చెప్పేసి ఆ స్తోత్రంలో, అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలో వస్తూ ఉంటుంది. ఈ కాంచీపురంలో అమ్మవారు ఈ కామాక్షిదేవిగా ఉంది. ఈ కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షిదేవినే లలిత అమ్మవారుగా భావిస్తూ ఉంటారు. సర్వజ్ఞరాలు, సాక్షిభూతురాలు అయినటువంటి ఆ దేవి అందరి కోరికలు తీరుస్తూ ఉన్న మూలాన బ్రహ్మ ఆమెని కామేశ్వరి అని, కామాక్షి అనే పేర్లతోటి పిలిచాడు అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత 63వ నామం కామదాయిని. కామం అంటే కోరికలు అని చెప్పి తెలుసుకున్నాం కదా. దాయిని అంటే ఇచ్చేది, అంటే కోరికలను తీర్చేది. అమ్మ అందరి కోరికల్ని తీరుస్తూ ఉంటుంది. ఆవిడ సేవించిన వాళ్ళ యొక్క కోరికలన్నీ తీరుస్తూ వాళ్ళకి ఇహపరమైన కోరికలని, అంటే ఇహలోకంలో అవసరమైన కోరికల్ని, పరలోకంలో అవసరమైన కోరికల్ని తీర్చి వాళ్ళకి అమ్మవారికి ఇంకా దయగలిగినట్టయితే నీ ధ్యాన శక్తిని వాటిని బట్టి శివ సాయుధ్యాన్ని కూడా అమ్మవారు అందించగలరు. కాముడు అంటే మన్మథుడు అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఈ మన్మథుడిని సంహరించిన వాడు శివుడు. అందుచేత అతడి చేత శుభాలు పొందింది. అంటే కామ అంటే శివుడు, దాయిని అంటే వంశపారంపర్యంగా సంబంధం కలిగినది అని. అంటే శివుడి కంటే వేరు కాదు అమ్మవారు అని చెప్పడం, శివునితో ఏకమే ఉంటుంది అని చెప్పడానికి ఇలా చెప్తారనమాట. భక్తులకు కామేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగించేటువంటి తల్లి ఈ కామాక్షి అమ్మవారు. అంటే నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, మాయారహితుడు అయినటువంటి పరమేశ్వరుని గురించి అమ్మవారు అందరికీ తెలియజేస్తుంటుంది. ఆ తర్వాత 24వ శ్లోకం దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మవైభవా భండాసురవధోజుక్త శక్తి సేనా సమన్విత. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మవైభవా
భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఈ శ్లోకంలో మొదటి పాదంలో దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అనేటువంటి ఒక నామము, రెండవ పాదంలో భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత అనేటువంటి రెండవ నామము ఉన్నాయి. ఇప్పుడు ఆ తర్వాత నామైనటువంటి 64వ నామైనటువంటి దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవ ఋషి దేవగణాలు ఋషిగణాలు వీళ్ళందరితో స్తుతింపబడుతున్నటువంటి ఆత్మవైభవం కలిగినది అమ్మ అని అర్థం. స్తూయం అనాత్మ వైభవ, స్తూయం అనాత్మ వైభవ, ఆత్మవైభవ, స్తూయమాన ఆత్మవైభవ అని ఆమె దేవతలు ఋషిగణాలు కూడాను ఆమె స్తుతిస్తూ ఉంటారు. అటువంటి స్థుతి ఉన్నటువంటిది, స్థుతి చేయబడేటువంటి అమ్మవారు, ఆత్మవైభవం కలిగినటువంటి అమ్మవారు లలితా పరమేశ్వరి. ఇచ్ఛా, జ్ఞానము, క్రియ అనేటువంటి మూడు కూడాను అమ్మవారి యొక్క ఆత్మవైభవాలే. అందువలన సత్సంకల్పము, జ్ఞానము, బంధించినటువంటి క్రియ అంటే నిష్కామ కర్మ క్రియ, ఇవి జీవులకి జరగాలంటే అమ్మ యొక్క ఆత్మవైభవాన్ని స్తుతించాల్సి ఉంటుంది. ఈ దేవగణాల చేత ఋషిగణాలతో ఎందుకు స్తుతించబడింది? దీనికి కారణం ఏమిటి మనం ముందే తెలుసుకున్నాం. చిదగ్నికొండ సంభూత దేవకార సముజ్జత అని చెప్పేసి దేవతల యొక్క కార్యాన్ని నిర్వర్తించడం కోసమని చిదగ్నికొండ నుంచి అమ్మవారు అవతరించింది. ఇదంతా ఎందుకు జరిగింది అనేది ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, భండాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు అన్నాడు. ఆ రాక్షసుడిని సంహరించడం కోసం అమ్మవారు ఈ అవతారం ఎత్తింది. ఆ అమ్మవారు ఈ అవతారం ఎత్తింది అని చెప్పి చెప్తారు. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం, దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు, నిరీశ్వర యాగం చేశాడు. ఆయన కుమార్తె అయినటువంటి దాక్షాయిని అంటే సతీదేవిని ఈశ్వరుడికి ఇచ్చి వివాహం చేశాడు బలవంతాన. కానీ ఈశ్వరుడు అంటే అతనికి ఎంత మాత్రమో భక్తి లేదు. ఈశ్వరుడు తన అల్లుడే అని అనుకుంటాడు, కానీ ఈశ్వరుడు పరమేశ్వరుడు అంటే ధ్యాస దక్ష ప్రజాపతికి లేదు. బ్రహ్మ మొదలైన దేవతలందరూ చెప్పినా కూడాను అతను వినకుండా నిరీశ్వర యాగాన్ని మొదలుపెట్టాడు. ఆ నిరీశ్వర యాగంకి అమ్మాయిని కానీ, అమ్మాయి అయినటువంటి దాక్షాయిని కానీ అంటే సతీదేవిని కానీ, అల్లుడైన ఈశ్వరుని కానీ పిలవలేదు. ఎందుకంటే ఈశ్వరుడి పేరే లేకుండా యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళని పిలవకుండా యజ్ఞం చేస్తున్నాడు. సరే, ఈ చేస్తున్న యజ్ఞానికి వెళదామనుకుంది దాక్షాయిని. వద్దన్నాడు పరమశివుడు. అయినా వినకుండా పరివారాన్ని వెంటించి పంపించాడు. వినకపోతే పుట్టింటికి వెళ్ళింది. అక్కడ ఎవరో పిలవలేదు, పలకలేదు. తండ్రి కూడా చూసి చూడనట్టు ఉన్నాడు. ఈ తిరస్కారాన్ని భరించలేకపోయింది, అవమానాన్ని తట్టుకోలేకపోయింది. అక్కడ శివనంద జరుగుతోంది. శివనంద చేస్తుంటే తండ్రిని చూసి ఆ సతీదేవి అంది, శివనంద చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఎక్కడైనా కనబడినట్టయితే వాళ్ళని చంపేయాలి. ఒకవేళ వాళ్ళని చంపే శక్తి కనుక తనకి లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ రెండే పద్ధతులు. అంతేగాని నింద చేస్తుంటే వింటూ ఊరుకోకూడదు. కాబట్టి నువ్వు నా తండ్రి అయిపోయావు కాబట్టి నిన్ను నేను చంపలేను. కాబట్టి నేను ఇప్పుడు నువ్వు తిట్టినటువంటి ఈ తిట్లన్నీ విని నువ్వు నన్ను చూసినటువంటి అవమానాన్ని భరించి నేను మళ్ళీ నా భర్త దగ్గరికి నేను వెళ్ళలేను అని చెప్పేసి నిర్ణయించుకుని ఆవిడ వెంటనే యోగాగ్ని సృష్టించుకుని అందులో దగ్ధమైపోయింది. అలా దగ్ధమైపోయిన తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి శివుడు వీరభద్రుడిని జడల నుంచి వీరభద్రుడిని సృష్టించి అనేక విశేషాడి గణాలని వాటిని పంపించి అతనికి సాయంగా ఆ దక్షయజ్ఞంగా కూడా నాశనం చేసేసి దక్షుడిని చంపేశాడు ఆ వీరభద్రుడు. అప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఏం చేయాలి అనుకున్న తర్వాత అప్పుడు దక్షయజ్ఞాన్ని మళ్ళీ వీళ్ళందరూ కలిసి వెళ్ళి శివుణ్ణి బతిమాలుతారు. శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు వచ్చి మళ్ళీ దక్షుణ్ణి బతికించి ఆ యజ్ఞం పూర్తి అయ్యేటట్టు చేస్తాడు. ఇదిలే పోయి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇదివరకే మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత అమ్మవారు హిమాలయ పర్వతరాజు అయినటువంటి హిమవంతునికి కుమార్తెగా పుట్టడం, శివుణ్ణి వివాహం చేసుకోవడం వరకు తెలుసుకున్నాం. పార్వతీదేవికి అంటే హిమవంతుని కుమార్తె అయినటువంటి పార్వతీదేవికి శివుడికి
శివుడికి యొక్క ప్రేమ దృష్టి ఆమె పైన పడాలని చెప్పేసి దేవతలందరూ కోరగా మన్మథుడు ఆ శివ పరమాత్మ పైన ఈ పంచబాణాలు ప్రయోగించాడు మన్మథుడు అని చెప్పేసి, అప్పుడు కోపం వచ్చే మన్మథుడు మన్మథుడిని శివపరమాత్మ భస్మం చేశాడు తన 3వ నేత్రంతో అని చెప్పేసి తెలుసుకున్నాం. అలా కాలిపోయిన బూడిదంతా ఉంది. ఆ బూడిద అలా ఉండగా ఆ సమయంలో ఒక చిత్రకర్ముడు అనేటువంటి ఒక గణేశుడు ఆ బూడిదనంతా పోగు చేసి పురుషాకృతిలో చిన్న బొమ్మను తయారు చేశాడు. ఆ బొమ్మే అసలే బూడిద, దాంట్లో కాముడు ఉన్నాడు, అది ఒక మన్మథుడి యొక్క బూడిద. దానికి తోడు శివుడి యొక్క కోపాగ్ని కూడా దాంట్లో ఉంది. కాబట్టి దాంతో తయారైన బొమ్మ అందంగా ఉంది, కానీ ఆ బొమ్మను చూసి బ్రహ్మదేవుడు భండా అన్నాడు, అంటే బాగు అన్నాడు. ఆ బొమ్మకి భండు అనే పేరు వచ్చింది. వాడే రాక్షసుడు అయ్యాడు. ఎందుకంటే శివుడి యొక్క తామస కోపంలోంచి పుట్టినవాడు కాబట్టి తామోగుణ ప్రధానమై రాక్షస లక్షణాలు పొందాయి. అతడే భండాసురుడు అయ్యాడు. ఆ భండాసురుడి యొక్క సంహరణ కోసమే అమ్మవారు ఇక్కడ అవతరించింది. అంచేతని చెప్పేసి ఆవిడ దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ, దేవర్షిగణాల చేత దేవగణాల చేత ఋషిగణాల చేత స్తుతింపబడుతోంది. ఆ తర్వాత నామం భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. భండాసుర వధ ఉద్యుక్త శక్తి సేనా సమన్విత అంటే ఏంటన్నమాట, భండాసురుడు అనేటువంటి రాక్షసుడు పుట్టాడు, తయారయ్యాడు, వాడు దేవతలందరినీ హింసిస్తున్నాడు అని చెప్పి తెలుసుకున్నాం కదా కిందటి నామంలో. వాడిని చంపడం కోసమని ఈ దేవతలు మునిగణాలు అందరూ ప్రార్థించగా అమ్మవారు చిదగ్ని కొండ నుంచి పుట్టింది. అదే దేవకార్యం. ఆ దేవకార్యం కోసమే అమ్మవారు అవతరించింది. అలా ఆ భండాసురుడిని అప్పుడు చంపడానికి వెళ్ళాలి కదా, వెళ్ళడం కోసం అని చెప్పేసి తన నుంచి అనేకమైనటువంటి శక్తుల్ని బయటకు తీసి ఆ శక్తులందరినీ కూడా ఒక సేనలా తయారు చేసింది. ఆ సేనని తీసుకుని అతని మీద యుద్ధానికి సిద్ధమైంది. అంటే ఈ సేన అంటే ఏమిటి అంటే అనేకమైనటువంటి ఈ భండు అంటే తామస గుణం అని చెప్పాం కదా, ఈ తామస గుణాన్ని నశింపజేయాలి అంటే ఏం చేయాలి, జ్ఞానమే దానికి పరమార్థం. తమసోమ జ్యోతిర్గమయ అన్నారు కదా, అంటే జ్ఞానం కలిగితే వెలుగు కలిగితే ఆ తమస్సు అంతరించిపోతుంది, తామస గుణం పోతుంది. జ్ఞానం వస్తే తామస గుణం పోతుంది. కాబట్టి ఆ తామస గుణం పోవడం కోసం అని చెప్పేసి అమ్మ అనేకమైన ఆ తామస గుణాన్ని నశింపజేయడం కోసం అని చెప్పేసి ఆ తామస గుణంతో యుద్ధం చేయడం కోసం అని చెప్పేసి బండాసురుడితోటి తన నుంచి అనేకమైనటువంటి శక్తుల్ని సేనగా ఉద్భవింపజేసి యుద్ధానికి సిద్ధమైంది. అంటే ఈ తామస గుణం ఉన్నవాళ్ళు మాయలో పడిపోయి అమ్మవారి యొక్క మాయలో పడిపోయి ప్రకృతి యొక్క మాయలో పడిపోయి అన్నీ తప్పులే చేస్తూ ఉంటారు, అనేకమైనటువంటి తెలివి తక్కువ పనులన్నీ చేస్తూ ఉంటారు. ఈ మాయ పోవాలి అంటే ఏంటన్నమాట, అమ్మవారికి ఒక అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ శక్తి సేనల నుంచి వస్తుంది. కాబట్టి ఆ అమ్మవారి ఆత్మవైభవాన్ని స్తుతించినట్టయితే ఆ శక్తి సేనలు వచ్చి ఆ మనలో ఉన్నటువంటి తామస గుణాన్ని పోగొడతాయి అని చెప్పేసి ఈ నామానికి అర్థం. ఆ తర్వాత శ్లోకం 25వ శ్లోకం. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత అశ్వరూఢాధిష్ఠితాశ్వకోటిభిరావృత. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటిభిరావృత. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో మొదటి పాదంలో సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత అని ఒక నామము, రెండవ పాదంలో అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటిభిరావృత అని 2 నామాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ నామాల యొక్క అర్థాలు తెలుసుకుందాం. ఆ తర్వాత నామైనటువంటి 66వ నామం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత అంటే ఏంటన్నమాట, సింధుర వ్రజాలు అంటే సింధురాలంటే ఏనుగులు అన్నమాట. ఈ ఏనుగులని మదగజాలు అంటారు వాటిని. అటువంటి మదగజాలతో కూడినటువంటి సమూహాన్ని వశంలో ఉంచుకున్నటువంటి సంపత్కరి అనేటువంటి దేవత చేత సేవింపబడుతోంది అమ్మవారు. ఆ దేవత దగ్గర అనేకమైనటువంటి ఏనుగుల సమూహాలు ఉన్నాయట.
ఆ సమూహాలన్నీ కూడాను అన్ని లోకాల్లోనూ ఉన్నాయట. ఆవిడ వాటన్నిటికీ కూడాను ఆ గజాలన్నిటికీ కూడా ఆమె అధిపతి సంపత్కరీదేవి. ఆమె ఊహకందని వైభవం ఉంది. ఆమె ఎంతో జ్ఞానాన్ని ఇవ్వగలదు. అంటే గజం చిత్తబుద్ధులకి సిద్ధిబుద్ధులకి సంకేతము అని చెప్పేసి అర్థం. మానవ శరీరంలో ఉండేటువంటి ఈ చిత్తవృత్తుల యొక్క బలాన్ని గజబలంగా ఋషులు గుర్తించారు. ఎంతటి బలవంతుడైనా సరే మాయ వలన ఆ చిత్తవృత్తులకి లోపలికి తప్పదు. కాబట్టి వాళ్ళందరినీ ఆ చిత్తవృత్తులు మంచిగా పనిచేయాలి అంటే ఈ అమ్మవారి యొక్క దయ కావాలి. వీటన్నిటికీ సంపత్కరీదేవి అధిపతి. అటువంటి ఆ సంపత్కరీదేవి అమ్మవారిని సేవిస్తోంది అని అర్థం. ఈ సంపత్కరీదేవి పరమేశ్వరి యొక్క అంకుశం నుంచి పుట్టిందిట. అంకుశం నుంచి పుట్టింది అంటే ఈమె ఎక్కి తిరిగేటువంటి ఏనుగు పేరు రణకోలాహలము అనేటువంటి ఏనుగు. ఆమె 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 అధిరోహించిన ఏనుగు పేరు ఏమిటి? రణకోలాహలము అనేది ఆమె యొక్క ఏనుగు పేరు. ఈ కోట్ల కొలది ఏనుగులన్నీ కూడాను ఆ అమ్మవారి ఎక్కిన ఏనుగుని, ఆ సంపత్కరీదేవి ఎక్కిన ఏనుగుని అనుసరించి ఉంటాయన్నమాట. ఏనుగుల్లో సింధుర గజము, భద్రగజము, మంత్రగజము, మృగగజము ఇలాగా అనేక రకాల ఏనుగులు ఉంటాయి. శ్రీచక్రంలో త్రికోణంలో ఉండేటువంటి ఆ కామేశ్వరీ దేవే సంపత్కరీ దేవి అని చెప్పేసి అంటారు. ఆ తరువాత నామం అశ్వారూఢాతిష్ఠిత అశ్వకోటిభిరావృత. అశ్వారూఢ అధిష్ఠిత అశ్వకోటిభిరావృత. అశ్వారూఢాధిష్ఠిత అంటే అశ్వాన్ని అధిరోహించి ఉంది. ఆ అశ్వాన్ని కోటిభిరావృత, కోటి అశ్వాలు అమ్మవారి ఎక్కినటువంటి అశ్వం వెనకాల పరిగెట్టుకుంటూ వస్తున్నాయట. అమ్మవారి యొక్క స్వాధీనంలో అశ్వాలన్నీ ఉన్నాయట. అమ్మ కోటానుకోట్ల స్వాధీనం చేసుకున్న అశ్వాలతో కూడి ఉంది. అమ్మవారు ఎక్కినటువంటి అశ్వం పేరు అపరాజిత అనేటువంటి అశ్వం. అపరాజిత అంటేనే ఆ పేరులోనే ఉంది. అంటే పరాజితము లేనిది, అంటే విజయమే సంభవిస్తుంది అని చెప్పేసి. అది ఆ అపరాజిత అనేటువంటి ఆ అశ్వం మనోవేగాన్ని కలిగి ఉంటుంది. మిగిలిన అశ్వాలన్నీ కూడాను ఆ అశ్వం వెనకాల బయలుదేరి వస్తూ ఉంటాయి. కోటి అంటే అర్థం ఏమిటంటే గుంపులు కానీ, అంటే కోటి అంటే 1,00,000, 10 లక్షలు, 100 లక్షలు అలా కాదు. కోటి అంటే గుంపు అని అర్థం అన్నమాట సంస్కృతంలో. కోటిభిరావృత అంటే గుంపులుగా ఉన్నటువంటి ఆ అశ్వాలు అమ్మవారి అధిరోహించినటువంటి అశ్వాన్ని అమ్మవారి యొక్క వెనకాల, ఆ అశ్వం వెనకాల అనేకమైనటువంటి అశ్వాలు అలా వస్తున్నాయని అర్థం అన్నమాట. ఈ అశ్వాలు ఇంద్రియాలకి మనిషిలో ఉన్నటువంటి జీవుల్లో ఉండేటువంటి ఇంద్రియాలకి సంకేతాలు. అంటే ఏంటనమాట, ఈ ఇంద్రియాలన్నింటినీ కూడాను అమ్మ తన స్వాధీనంలో ఉంచుకొని సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నింటినీ నడిపిస్తోంది. గజములకు అధిపతిగాను గణపతిని, అశ్వములకు అధిపతిగా కుమారస్వామిని, ఇచ్ఛాశక్తికి అధిపతిగా పార్వతీదేవిని, ఆత్మజ్ఞానానికి అధిపతిగా శివుణ్ణి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అశ్వం శ్రీచక్రంలో త్రికోణంలో ఉండేటువంటి వజ్రేశ్వరి దేవే అశ్వారూఢ అని చెప్పేసి, త్రికోణంలో ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా కామేశ్వరి అని చెప్పేసి. ఆ కామేశ్వరి ఇంకొక పేరు వజ్రేశ్వరి, ఆమె అశ్వారూఢ అని చెప్పేసి తెలుసుకోవాలన్నమాట. ఈ భాగంలో ఇంతవరకు తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాల్లో ఉన్నటువంటి ఇంకొన్ని నామాలకి అర్థ విశేషాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఏతత్సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.